రాజన్న కోడెల మృత్యు ఘోష 23 చచ్చిపోయింది. 5 రోజుల్లోనే 23 చచ్చిపోయినాయి. ఈ పశువులను, ఈ ఆవులను జైళ్ళల్లో పెట్టినట్టు ఒక మందల వేసి వాటికి రోగాలు వచ్చినా వాటిని పిలిచే నాతో ఎవరు ఆన్నే జీవితకాలం మొత్తం గోశాలలో ఉండడం అనేది ఎంత అంటే జైలు కన్నా అధ్వానము. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ యొక్క గోశాలలు అనేటివి అత్యంత అంటే పశువులకు మంచివని అనుకుంటారు వాళ్ళంతా. ఎవరైతే ఆవులకు గోమాతలకు మేము చేస్తాం అనుకుంటారు, ఈ గోశాలలు ఈ పశు సంపదకు ఆవులకు ఈ యొక్క జైలు లాగా మాత్రమే ఉంటాయి. దీన్ని ఒక ప్యాషన్ గా తీసుకోన్నారు. పశు సంపద, పాడి పంట, భారతదేశం యొక్క గొప్పతనము తెలియక ఏం చేస్తారంటే ఆడంగా లారీలు కబేరలకు ఆవులు తరలిపోతున్నాయి కాబట్టి మేము అడ్డం నిలబడి వాళ్ళని కొట్టి తన్ని ఆవులను కొండపోయి ఒక జైల్లో పెడతాం అనేటువంటి స్థాయికి వచ్చింది. ఇది కాదు కావాల్సింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు రాని, చదువుకు దూరంగా ఉండి, వ్యవసాయం మీద ప్రేమ ఉండి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలన్న చేయగలుగున్నటువంటి సామర్థ్య సత్తా ఉన్నటువంటి కుటుంబాలు కోట్లగా ఉన్నారు. అలాంటి లక్షల కుటుంబాలు ఉన్నటువంటి ఈ దేశంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనమేమో జిమ్ల కోతం వ్యాయామం చేస్తాం, వాటినేమో గోశాలలో బంధిస్తాం. అది మన గొప్ప తెలివని మనం అనుకుంటాం. ఈ ఆవులను జైళ్ళల్లో పెట్టినట్టు ఒక మందల వేసి వాటికి రోగాలు వచ్చినా వాటిని పిలిచే నాతో ఎవరో వస్తారు. పొద్దుగాలు లేచి పూజ చేసుకున్న వాళ్ళు పోయి ఆ గోశాల కడితే ఆ గోశాలలో ఇక దేవాలయానికి టచ్ చేసి ఆడంగా పోయేటప్పుడు 2 అరటి పండ్లు ఆడ గడ్డి పెట్టుకొని అమ్ముకునే అంత గడ్డి అవి తీసుకొని పోతే వీళ్ళు వచ్చినప్పుడు ఇంత మూతి చాపితే ఆ నోటి ఇంత పెట్టిలో పోతే ఆన్నే జీవితకాలం మొత్తం గోశాలలో ఉండడం అనేది ఎంత అంటే జైలు కన్నా అధ్వానము. ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ యొక్క గోశాలలు అనేటివి అత్యంత అంటే పశువులకు మంచివని అనుకుంటారు వాళ్ళంతా. ఎవరైతే ఆవులకు గోమాతలకు మేము చేస్తాం అనుకుంటారు, ఈ గోశాలలు ఈ యొక్క పశువుల నేనేమనంటే ఈ పశు సంపదకు ఆవులకు ఈ యొక్క జైలు లాగా మాత్రమే ఉంటాయి. కానీ మనుషులను మీరు ప్రేమించగలిగితే, మనుషులను అందరూ మనం సమానం అనుకుంటే ఒకరొకరికి ఎన్ని ఉన్నాయి, ఈ దేశంలో ఎన్ని గోశాలలు ఉన్నాయి, ఆ గోశాలలో ఎన్ని ఉన్నాయి లెక్కబెట్టి నిజంగా ఒక ఎంక్వైరీ వేయించి నిజమైనటువంటి పేద రైతులకు మీరు ఇవ్వండి. బ్రహ్మాండంగా బంగారం లాగా ఆరోగ్యంగా కుడుతుంటుంది. యాక్చువల్గా ఆవులు ఉంటాయి కదా, కుర్తి అంటే కుర్తిలో ఏమేమి పోస్తారంటే పెద్ద మన ఇళ్ళల్లో ఏముంటుంది అంటే ఒక కుర్తి అంటే బియ్యం గడిన నీళ్ళు, టమాటాలు, బెండకాయలు కోసుకుంటాం కదా, రోజు కూరగాయలు కోసుకుంటాం. కూరగాయలు కోసినటువంటి సగము ఏదైనా ఉంటే తీసుకొని అండ్లేసి పాలకూర కోసినప్పుడు కానీ అవి కానీ అన్నీ కోసి ఆ గంజి, అన్నం వచ్చిన గంజి, బియ్యం నీళ్ళు మొత్తం పోసి ఒక ఆహారం అంతా కుర్తి తయారు చేస్తారు. అవి ఎంత బలం అంటే అలాంటి కుర్తి, తర్వాత వర్షం వచ్చినప్పుడు పడేటువంటి మేసేటువంటి గడ్డి పస్కా, దాని తర్వాత గడ్డి ఏపుగా పెరిగినప్పుడు వచ్చినటువంటి అద్భుతమైన పోషకాలు కలిగినటువంటి పచ్చగడ్డి, అవి స్పష్టంగా మనం చెట్టు నుంచి పండు తెంపుకున్నట్టు భూమి మీద పోయి మేసినప్పుడు ఆ యొక్క ఆవులు, ఆ గోమాతలు ఉండేటువంటి ఆరోగ్యం, అవి ఇచ్చేటువంటి పాలు ఆరోగ్యం, వాటి స్వేచ్ఛ కొద్దిసేపు గంతులేస్తూ ఎగురుతూ ఉరుకుతూనే ఉంటాయి. దాన్ని మనమేమో జిమ్ల కోతం వ్యాయామం చేస్తాం, వాటినేమో గోశాలలో బంధిస్తాం. అది మన గొప్ప తెలివని మనం అనుకుంటాం. ఈ గోశాలలు అనేటివి మీరు ఏమనుకుంటున్నారంటే ఏదో మేము బీజేపీ వాళ్ళము మేము ఏదో గోశాలలో ఆవులను అడ్డం పెట్టుకుంటున్నాం పోతే. నేనేమంటున్నానంటే మనుషులు చనిపోతే ఏం చేస్తారా, మనుషులు ఏజ్ అయిపోయారు అనుకో, చనిపోతే ఏం చేస్తారు, మంటలు లేచి కాలబెడతారు. ఏది మనిషిని కాల్చడం ఏంది మరి? ఇక ఆవులు తింటారు అని చెప్పి తెగ ఓడతారు. నేనేమంటున్నానంటే ఆవు ఇప్పుడు ఏదైనా ఒక జీవి చనిపోవాల్సిందే. చనిపోయే ముందు ఏజ్ అయిపోయిన తర్వాత అమ్ముతారు, తింటారు. అది వాటి తింటే మీకు మంట, తింటే మీకు మా ఆవులు తింటే మీకు మంట ఎందుకు అంటున్నా. గోమాతలు తింటే మీకు మంట ఎందుకు? మనిషి చనిపోతే మీరు మంట పెడతారు కదా, ఆవుని చనిపోతే ఏం చేస్తారు, కాల్ చేస్తారా, బొంద పెడతారు. అంటే ఆవు చనిపోతే బొందనన్న పెడతాం కానీ మనుషులు తినొద్దు అనేది కాన్సెప్ట్. ఇది వెధవ కాన్సెప్ట్. గోవధ చేదంటే ఎట్టి పరిస్థితుల్లో మనిషి జీవితకాలమైన పశువు 20 ఏళ్ళు ఉంటుంది జీవితకాలం. దాన్ని ఒక ఆవు జీవితకాలం 20 ఏళ్ళు. 20 ఏళ్ళ తర్వాత చనిపోతుంది కదా, 20 కూడా కాదు, 10-15 ఏళ్ళు ఉంటుంది అంతే. చనిపోయినప్పుడు ఏమన్నా వడేసి వాసన వస్తే పట్టించుకోము, దానికి జ్వరం వస్తే పట్టించుకోము. కానీ అదే చనిపోయే స్థితిలో ఏజ్ అయిపోయినాక ఎవడన్నా తింటా అంటే మనకు మంట. దీన్ని మనం వీరత్వం, సూరత్వం అనుకుంటారు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళ సన్నాసులు ఎవడైతే ఉన్నాడో ఈ గోశాలల పేరు చెప్పి కానీ నేను రక్షిస్తాం ఆవులను, నువ్వు రక్షించేది ఏం లేదు. నువ్వు రక్షించినా దాపెట్టినా ఒక 10 నెలలో 2 నెలలో 3 ఏళ్ళు అయిన తర్వాత అవి ఎట్లా చనిపోతాయి. చనిపోయినప్పుడు బయట మురుగు వాసన లేచే కన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడు తింటే మనుషులు పౌష్టికాహారం దొరుకుతుంది.
ఆ సంగతి తెలియకుండా మీరు ఇట్లా మాట్లాడితే నువ్వు గోశాలల గురించి మీ ఇష్టమే. నేను ఒకటి చెప్తున్నా, గోశాలలు కాదు, ఈ గోశాల ఒక పాఠశాల లేక ఒక కళాశాల లేక ఇది ఒక గోశాల అని పేరు పెట్టి ఆ గోశాలలకు ఏమో చేస్తున్నామని మీరు అనుకుంటే, నేను ఇంతకు ముందు చెప్పిన ఒక కవి రాసిండు. కవి బంగారు పంజరం. ఇప్పుడు మనం బంగారం అంటే మనకు చాలా ఇష్టం. అంటే చిలుక మీద ప్రేమతోటి చిలుకను అడవిలోకి వెళ్ళి పోయి వేటాడి ఊర్లేసి పట్టుకొచ్చి ఆ చిలుకకు చూడు నా చిలుకను ప్రేమించినట్ట. ఆ ప్రేమించినటువంటి చిలుకను తీసుకొచ్చి మామూలు పంజరం కాదు, కట్టె పంజరం కాదు, బంగారు పంజరం 3 సీకులు పెట్టి అందులో పెట్టిండు. అందులో పెట్టి పండ్లు పెడుతున్నట్ట. ఆ చిలుక ఏమంటున్నదని నిన్న చెప్పిన నేను ఆల్రెడీ అరే సన్నాసి, నన్ను తీసుకొచ్చి గిన్నె పెట్టినవేంద్రా, నేను 100 రామచిలుకలతో కలిసి తిరగాలి. అనేక చెట్లు, యాపిల్ పండ్లు, జామ పండ్లు, కొన్ని ఈత పండ్లు, కొన్ని చింత పండ్లు, కొన్ని నేరేడు పండ్లు, కొన్ని నక్కేరు పండ్లు, ఒక్కటి కాదు భూమి మీద ఉన్నటువంటి అన్ని పండ్లు తినేటువంటి కొన్ని మర్రి పండ్లు, కొన్ని మొర్రి పండ్లు, అనేకమైనటువంటి పండ్లు ఉంటాయి. నేను అవి తినాలనుకుంటున్నాను. నువ్వేందో ఎవడో తెంపుకొచ్చిన పాచిపోయిన జావకాయ నాకు పెడితే ఇదేందని చెప్పి ఈ బంగారు పంజరం నువ్వు చేయించినావు కదా సన్నాసి, ఈ బంగారు పంజరమే బంది కానా? నాకు స్వేచ్ఛ లేనప్పుడు సుఖం ఎక్కడుంది? ఇల్లుంటే సుఖం ఉంటుందా? ఇక్కడ జైలు ఉంటే సుఖం ఉంటుందా? బంగారు పంజరమే బంది కానా? నాకు స్వేచ్ఛ లేనప్పుడు సుఖం ఎక్కడుంది? పచ్చని చెట్లతో పచ్చ రంగుల్లో ఎగిరిపోతూ ఉంటే మనసు తేలిపోతూ ఉంటుంది. ఆ తేలిపోయేది నా స్వర్గం. పచ్చని చెట్లు పచ్చని రంగులతో ఎగిరిపోతే మనసు తేలిపోతుంది అన్నటువంటి చెప్పినట్టు, అదేవిధంగా మేము ఇప్పుడు ఆది మానవుల నుంచి పశువులను మచ్చుక చేసుకున్నటువంటి విధానం లోపల ఆవులను ఎట్లా కాపాడుకున్నారు, వాళ్ళని ఎట్లా పూజించారు, ఏ విధంగా గోమాత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఆ పేడను ఎట్లా అంటే దాన్ని ఎరువుగా ఎట్లా మార్చారు, సైక్లింగ్ సిస్టమ్ అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా చాలామంది పనికిరాని సన్నాసులు కూడా మేము దాన్ని అడ్డుకుంటాం దీన్ని అడ్డుకుంటాం అనే తయారుగా వచ్చేది. నేను ఏమంటున్నానంటే అడ్డుకునేతో ఎవడెవడో ఫస్ట్ బయటికి రండి, మీ ముఖాలు బయటికి చూపియండి. మీరు గోశాలలో కాదు, ప్రకృతి పరంగా పశువులను ఎట్లా పోషించాలో అట్లా పోషించండి. మీ వల్ల కాదు.